మనమంతా ఓ కుటుంబం, పెంచుకుందాం ఆత్మీయ అనుబంధం అని అంటున్నారు మంత్రి లోకేష్. పార్టీ కుటుంబం లాంటిది, నేతలు కార్యకర్తలంతా కుటుంబ సభ్యులే అని అంటున్న లోకేష్ ఆ సభ్యులతో సరదాగా గడిపిస్తున్నారు. పాలిటిక్స్ మాత్రమే కాదు, ఎమోషనల్ టచ్ కూడా ఉండాలంటున్నారు లోకేష్. నేటి సమాజానికి ఏఐ, క్వాంటం ఎంత ముఖ్యమో మానవీయ సంబంధాలు కూడా అంతే ముఖ్యం. పార్టీ పరంగా నేతలంతా ఏబీసీ ఫార్ములా అనుసరించాలంటున్నారు మంత్రి లోకేష్. ఏబీసీ అంటే ఆల్వేస్ బీ క్యాంపెయిన్. ఈ ఫార్ములాతో నిత్యం ప్రజల్లో ఉండాలన్నారు. రాజకీయ సిద్ధాంతాలు ఎంత అవసరమో నేతలతో హ్యూమన్ టచ్ కూడా అంతే అవసరమంటూ చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాటలే కాదు, కార్యాచరణలోనూ చేసి చూపిస్తున్నారాయన. నేతల కుటుంబాలతో డిన్నర్ మీట్ అవుతూ వారితో పరిచయాలు మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ పరంగానే కాదు, కుటుంబ మనిషిలా కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నారు. 2 రోజుల క్రితం ఉత్తరాంధ్ర నేతల కుటుంబాలకు మంత్రి లోకేష్ డిన్నర్ ఇచ్చారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి అనిత సహా అందరు నేతల కుటుంబాలతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఆప్యాయంగా పలకరిస్తూ వారి కుటుంబ వివరాలను తెలుసుకున్నారు. పిల్లలతో కలిసిపోయి సరదాగా కబుర్లు చెప్పారు. రాత్రి 9:30 దాటినా ఆత్మీయ సమావేశం నుంచి కదిలేందుకు నేతలు ఇష్టపడలేదు. తెలియకుండానే సమయం గడిచిపోతోందన్నారు. బరువు మరీ ఎక్కువ తగ్గుతున్నానని అంతా అంటున్నారు. కానీ 2 కిలోలు తగ్గితే తన లక్ష్యం పూర్తవుతుందన్నారు. ఇలా ఆత్మీయ సమావేశాలు పెట్టాలనే ఆలోచన ప్రధాని మోదీ నుంచే నేర్చుకున్నట్లు మంత్రి లోకేష్ చెప్తున్నారు. ప్రధాని మోదీ ఎంత బిజీగా ఉన్నా ఎవరైనా నేతలకు ఆరోగ్యం బాగోలేకపోతే స్వయంగా ఫోన్ చేసి వారి బాగోగులు తెలుసుకుంటారనేది కొందరికే తెలుసు. తాను కూడా అలాగే కుటుంబ సభ్యుల్లా నేతలతో కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నానని అంటున్నారు. క్వాంటం, ఏఐ లాంటి అంశాలను చంద్రబాబు చూసుకుంటారు. నేతలతో మానవీయ సంబంధాలను తాను చూసుకుంటానని అంటున్నారు. యువగళం పాదయాత్రలోనూ ప్రతిరోజు ఓ గంటన్నర పాటు కాళ్లు చల్లటి నీళ్లలో పెట్టుకుని నేతలందరితో సరదాగా మాట్లాడేవాడని అన్నారు. అధికారంలోకొచ్చాక కూడా ఆ హ్యూమన్ రిలేషన్ మిస్ కాకూడదనేదే తన ఆలోచన అని అన్నారు. నాయకులను రోజూ కలుస్తూ ఉంటాం, వాళ్లంతా తెలుసు. కానీ వారి కుటుంబ సభ్యులు కొంతమంది తెలీదు. నేతల కుటుంబాలతో బంధం బలోపేతం కోసమే డిన్నర్ సమావేశాలు అని అంటున్నారు. బడ్జెట్ సమావేశాలప్పుడైనా ఇలా నేతలందరితో ప్రతి ఏటా కలిసేలా ప్రణాళిక చేసుకున్నారు. ఇక ఇదే సమయంలో పలు ఆసక్తికర విషయాలను లోకేష్ ప్రస్తావించారు. సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడం ప్రతిపక్షంలో అలవాటైందన్నారు. పార్టీ నిర్ణయం తీసుకునే ముందు వరకు ఎవరు ఎంతైనా తమ అభిప్రాయాలు బలంగా వినిపించొచ్చు. కానీ ఒకసారి పార్టీ నిర్ణయం జరిగాక ఎవరైనా దానికి కట్టుబడి ఉండాల్సిందే అన్నారు మంత్రి లోకేష్.